మామిడికాయతో ఎన్నో రకాల పచ్చళ్ళను చేసుంటారు. అయితే పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి కలిపిన పచ్చడిని ఎప్పుడైనా చేశారా? ఈ పచ్చడి వచ్చేసి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ఉత్తర భారతదేశపు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ పచ్చడి వచ్చేసి మనం చేసుకునే మామిడికాయ పచ్చడి కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ పచ్చడిని రోటీ, చపాతీల్లోకి ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇది మన ఇడ్లీ, దోశల్లో కూడా రుచి చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం పెనంలో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ కలోంజీ. ఉల్లిగింజలు అంటారు కదా, అవేనండి ఈ కలోంజీ అంటే. ఇవి కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు ఆవాలు, ఆవాల్లోనే ఇదొక రకం. 1/2 స్పూన్ మెంతులు. ఇవన్నీ కూడా వేసుకుని సన్నని మంట మీద పెట్టుకుని వీటిల్ని నిదానంగా వేయించుకోవాలి. ఇవి వచ్చేసి మనకు దోరగా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా సన్నని మంట మీద నిదానంగా వీటిని వేయించుకుని స్టవ్ ఆపేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని పొడిలాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 పచ్చి మామిడికాయలు తీసుకోండి. మామిడికాయ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజు మామిడికాయలు వచ్చేసి నేను 2 తీసుకుంటున్నాను. ఈ 2 మామిడికాయలకు గాను ఒక 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి. మనం తీసుకునే మిరపకాయలు కారంను బట్టి తీసుకోవాలి. తర్వాత ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి పైన ఇలా తొక్కు తీసుకుని వీటిల్ని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి కాస్త పెద్ద ముక్కలుగానే కోసి పక్కన పెట్టుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలను చాపర్లో వేసుకుని చిన్న ముక్కలుగా అయ్యేలాగా చేసుకోండి. మీకు చాపర్ అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చిమిర్చి ఇంకా మామిడికాయ కూడా ఇలా ఇంత చిన్న ముక్కలుగా రావాలి. మిక్సీలో ఇలా చిన్న ముక్కలుగా రావటానికి మిక్సీని 1 లేదా 2 సెకండ్ల పాటు ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి 1-2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక 1/2 కప్పు ఆవ నూనెను వేసుకోవాలి. నేను తీసుకునేది ఆవ నూనె. ఈ పచ్చడి కోసం ఆవ నూనెనే వాడతారు. ఈ నూనెను సన్నని మంట మీద పెట్టుకుని నిదానంగా కాగనివ్వాలి. ఈ నూనె కాగినప్పుడు మనకు ఇల్లంతా కూడా ఆవ నూనె వాసన వస్తుంది. ఇలా వచ్చేంత వరకు కూడా మీరు ఈ నూనెను కాగనివ్వండి. పెద్ద మంట మీద కానీ లేదా మరీ ఎక్కువసేపు కాచినా కానీ ఈ నూనె రంగు మారిపోతుంది. ఇలా నూనెను కాచి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగువను వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. మనం చిన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ఇంకా పచ్చిమిర్చి తరుగును ఏదైనా గిన్నెలోకి తీసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. నేను వచ్చేసి 1.5 స్పూన్ల వరకు వేసుకున్నాను ఉప్పు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. ఈ కాశ్మీరీ కారం వచ్చేసి మనకు రంగు ఎక్కువగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. మనం పచ్చిమిర్చిని వేస్తున్నాం కదా, మామూలు కారం వేస్తే 2 కలిసి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఇక్కడ కాశ్మీరీ కారంను వాడుతున్నాము. ఇలా ఇవన్నీ వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, ఈ పొడిని కూడా దీనిలోకి వేసుకోవాలి. ఈ పొడిని వేసుకుని మరొకసారి ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మనం వేసుకునే పొడితో పాటు ఉప్పు, కారం, పసుపు కూడా మొత్తానికి పట్టేలాగా 1 నిమిషం పాటైనా నిదానంగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు చూసినట్లయితే ఇలా పచ్చడి దాదాపుగా తయారైపోతుందండి. ఇప్పుడు దీనిలోకి పూర్తిగా చల్లారిన ఆవ నూనె ఉంది కదా, ఇంగువ వేసి పెట్టుకున్నాము. దీన్ని ఒకసారి ఇలా కలుపుకుంటూ ఈ పచ్చడిలోకి వేసుకోండి. మనం ఇది పూర్తిగా ఉత్తర భారతదేశపు పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఆవ నూనెను వాడుతున్నాము. మీరు కావాలంటే ఈ నూనె బదులుగా మనం ఎప్పుడూ వాడుకునే నూనెలు ఏ నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకుని మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు నూనె చూసారు కదా, పైకి ఇలా తేలి కనిపిస్తుంది. అప్పుడు ఈ మొత్తాన్ని కలిసేలాగా మరొకసారి కలుపుకోండి. దీనిని మీరు పూర్తిగా ఉత్తర భారతదేశ పద్ధతిలోనే చేయాలనుకుంటే వీడియోలో చెప్పిన దినుసులు అన్నీ వేస్తూ ఆవ నూనెను వేసి చేయండి. లేదా చిన్న చిన్న మార్పులు చేసి కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలా బాగా కలుపుకుని దీనిని ఏదైనా గాజు సీసాలోకి కానీ డబ్బాలోకి కానీ తీసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
దీనిని చేయటానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి. అప్పటికప్పుడే చాలా సులభంగా నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఎప్పుడూ చేసుకునే పచ్చళ్ళే కాకుండా ఈసారి ఇలా కొత్తగా పచ్చిమిర్చి ఇంకా పచ్చి మామిడికాయను కలిపి ఇలా పచ్చడి చేసి చూడండి. మరి ఈ పచ్చడి తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో చెప్పిన ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.